అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం జాతరలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. జాతరలో భక్తులపై లాఠీలతో విరుచుకుపడ్డారు పోలీసులు. సమక ప్రధాన ద్వారం వద్ద భక్తులను ఈడ్చుకెళ్లి పిడిగుతులు గుద్ది లాఠీలతో దాడి చేశారు సిఐ పోలీసులు. పోలీసుల దాడిలో భక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహంతో పోలీసులపై చెప్పులు విసిరారు భక్తులు. భక్తులపై దాడి చేస్తూ వీరంగా సృష్టిస్తున్నారు ఏటూరు నాగారం ఏఎస్పీ మనోహ్ భట్, సిఐ దయాకర్. ఇక పోలీసుల తీరుపై మేడారం సమ్మక్క ఆలయం వద్ద ఆందోళనకు దిగారు భక్తులు. చాలా తొందరగా దర్శనభాగ్యం కలుగుతుంది. భక్తులు గమనించి ప్రతి ఒక్కరు కూడా సూర్యులలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే అమ్మవారిని దర్శించి సాయంత్రం మొక్కుబడులు సూర్యులు వేసుకొని ఈ మొక్కుబడులు చెల్లించుకోవచ్చు. మేడారం జాతరలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. జాతరలో భక్తులపై లాఠీలతో విరుచుకుపడ్డారు పోలీసులు. సమక ప్రధాన ద్వారం వద్ద భక్తులను ఈడ్చుకెళ్లి పిడిగుద్దులు గుద్ది లాఠీలతో దాడి చేశారు సిఐ పోలీసులు. పోలీసుల దాడిలో భక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహంతో పోలీసులపై చెప్పులు విసిరారు భక్తులు. సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మాత్రం పోలీసుల అత్యుత్సాహమే నడుస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భక్తులు దర్శనాల కోసం నిన్నటి నుంచి క్యూ లైన్ లో వెయిట్ చేసి సమ్మక్క తల్లిని సారలమ్మ తల్లిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి క్రమంలో పోలీసులు వారిపై విరుచుకపడుతూ లాఠీలతో విచక్షణ రహితంగా కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి సమ్మక్క ప్రధాన ద్వారం ఉంటుంది. ద్వారం పై ఉన్నటువంటి ఇటు సాధారణ క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఇటువంటి భక్తుల రద్దీ అయితే ఎక్కువ జరిగింది. ఈ క్రమంలో దీన్ని కంట్రోల్ చేయలేకపోయినటువంటి పోలీసులు వారిపై కూడా లాఠీలతో దాడి చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కొంతమంది భక్తులు కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. మరి పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించే పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా సమ్మక్క వచ్చినటువంటి తరుణాలు కూడా భక్తుల రద్దీ అయితే పెరిగింది. వచ్చినటువంటి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవాలనే ఉద్దేశంతో కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే వచ్చారు. వచ్చిన క్రమంలో ఇక్కడ కాస్త తోపులాట జరిగింది. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులు కూడా కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో పక్కన ఉన్నటువంటి షాపుల వైపు కూడా భక్తులు అయితే దూసుకెళ్లారు. వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి 3 షాపులు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వస్తువులు చెల్లాచెదురుగా పడిపోవడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువులు కూడా భక్తులు పట్టుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి షాప్ నిర్వాహకులు కూడా లాస్ అయినట్టు సుమారుగా 10 లక్షల లాస్ అయినట్టు కూడా వారు లబోదిబో అంటున్నారు పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో పోలీసులు మాత్రం అక్కడ ఉన్నటువంటి భక్తులను కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. వారిని క్యూ లైన్ లో ఏర్పాటు చేసి రావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులపై విరుచుకపడుతూ లాఠీలతో దాడులు చేయడంతో కూడా వారికైతే తీవ్రంగా గాయాలను పరిస్థితి. మరోవైపు పోలీసులపై కూడా చెప్పులు విసిరేస్తూ కూడా నినాదాలు చేశారు. పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, ఇటు చెప్పులు విసిరేయడం, అదేవిధంగా వారు ఉన్నటువంటి సమ్మక్క తల్లి దర్శనం కోసం మేము వచ్చాం, కేవలం ఇక్కడ పోలీసులు అత్యుత్సాహంగా వ్యవహరిస్తున్నారు, కావాలనే చేస్తున్నట్టు కూడా వీరు విరుచుకుపడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిన్నటి నుంచి కూడా ఇటు జంపన్నవాగు నుంచి సమ్మక్క గద్దెలకు వెళ్లేటువంటి ప్రధాన రహదారిపై కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి నిన్నటి నుంచి భక్తులు ఉన్న నేపథ్యంలో కాస్త ఆగ్రహానికి లోనవుతున్నారు. సుమారుగా 2 గంటల సమయం పాటు వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు. వచ్చే క్రమంలో వారిని కట్టడి చేసే ప్రయత్నంలో కూడా పోలీసులు వారిపై దాడులు చేయడంతో కూడా భక్తులు అయితే ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మరి కొద్దిసేపట్లో కూడా ఇటు గవర్నర్ పర్యటన ఉంటుంది. అదేవిధంగా విఐపీల తాకిడి పెరిగిన నేపథ్యంలో కూడా ఇక్కడ భక్తులు నిలువరిస్తున్నారు. వారి దర్శనం ఆఫ్ చేయడంతో కూడా భక్తులు కొన్ని గంటల పాటు అక్కడ నిరీక్షిస్తున్నారు. ఒకవైపు చిన్నపిల్లలు, వృద్ధులు అంతా కూడా క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ దర్శనం కోసం ఉంటే, పక్కన ఉన్నటువంటి విఐపీలకు దర్శనాలు ఇస్తున్న క్రమంలో వీరిని నిలిచివేయడంతో కూడా ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నిన్నటి నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే
అమ్మవారు వచ్చిన ప్రాంగణం నుంచి క్యూ లైన్స్ కూడా గతంలో కంటే ఈసారి మాత్రం కాస్త ఇరుకుగా ఉండటం, అదేవిధంగా అసలు సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.